హలో బెస్టీస్, వెల్కమ్ టు మై ఛానల్. మా వాళ్ళు ఏంటో బిజీగా ఉన్నారు, డిస్కస్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఎస్ఎఫ్ఓ. ఇంకా స్టార్ట్ అయ్యాం అలా కార్లో. అసలు కాలిఫోర్నియా ఎంత బాగుందంటే, నేను టెక్సాస్లో కూర్చొని అరే నాకు ఎవరన్నా ఆకులు పువ్వులు చూపియండ్రా, నాకు మెంటల్ లేస్తుందని స్టేజ్ అయిపోయింది. అసలు కాలిఫోర్నియా వావ్ వావ్ వావ్. నాకు పెళ్లి చేసేసి నా హస్బెండ్, నేను, నా కిడ్స్ ఇల్లు ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోతాను కాలిఫోర్నియాలో, జాబ్ చేసుకుంటూ మంచిగా పీస్ఫుల్ లైఫ్. అసలు ఆ కాలిఫోర్నియా ఎలా ఉందంటే, నేను చిన్నప్పుడు హైడీ అనే ఒక కార్టూన్ చూసేదాన్ని ఖుషి టీవీలో. సేమ్ అలానే ఉంది ప్లేస్ మొత్తం. ఇట్స్ అ డ్రీమ్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ సడన్గా మామ పాప వీడియో తీసుకున్నారు ఏమని చూడగానే బ్యూటిఫుల్ టనల్ వచ్చింది. ఇట్ వాజ్ సో ప్రిటీ. వెహికల్స్ ఏమి రాకపోతే మంచిగా కార్ ఆపేసి మంచిగా ఫోటోషూట్ చేసుకోండి. యాక్చువల్లీ చాలా బాగుండే. దిస్ వాస్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అసలు చాలా బాగుంటుంది కాలిఫోర్నియా. నాకు చాలా నచ్చింది. నా డ్రీమ్ ప్లేస్ అని చెప్పచ్చు. రియల్లీ పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఇంకా అలా అలా వెళ్ళాం. సో ఇది కాలిఫోర్నియా ఏమంటే పసిఫిక్ ఓషన్కి దగ్గరలో ఉంటుంది. యూ కెన్ సీ దాట్. ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏమంటే, వాటర్ లెవెల్కి లైక్ ఓషన్లో ఉన్న వాటర్ లెవెల్కి బ్రిడ్జ్ లెవెల్ సేమ్ ఉంటుంది. లైక్ వాటర్ పైనే ఉన్నట్టు ఉంటుంది బ్రిడ్జ్. డిఫరెంట్ ఫీల్, అది చాలా బాగుండే. అండ్ ఇంకా అసలు చెప్పాలంటే ఎలా ఉంటుందంటే, ఈ ఓషన్ పసిఫిక్ ఓషన్ ఇది. సో నిన్న ఏమైందంటే ఫ్లైట్ ల్యాండింగ్. ఇది ఎట్లుంటుందంటే, బేస్ ఎయిర్పోర్ట్ బేస్ ఓషన్ పక్కనే ఉంటుంది. అతను ఫ్లైట్ ల్యాండ్ చేస్తుంటే ఇలా కిందకి తీసుకొచ్చారు వాటి. అది ఎలా అనిపించింది అంటే, ఓషన్లోకి దింపుతున్నట్టు అనిపించింది. భలే అనిపించింది. ఓషన్లో వాటర్ పైనుంచి వచ్చి మంచిగా రన్వే పైకి తీసుకెళ్ళాడు. ఇట్ వాజ్ సో గ్రేట్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు లైఫ్లో. బట్ నేను నా ఇయర్ పెయిన్ వల్ల అదే ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయలేకపోయాను. సో సాడ్ అబౌట్ మీ. కాలిఫోర్నియా ఈజ్ ద బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్. వేరే ప్లేసెస్ ఉండొచ్చేమో, బట్ నాకు చాలా బాగా అనిపించింది ఎస్ఎఫ్ఓ. యూ కెన్ విజిట్ హియర్. మా అత్త మంచిగా ఈమోజీస్ పెడుతుంది వెనక సీట్లో కూర్చొని. హీరో జాను జాను, హీరోయిన్ సంతూర్ మమ్మీ. ఇంకా అలా వెళ్తుంటే అసలు రోడ్స్ ఎంత బాగున్నాయంటే, మొత్తం స్లాంటింగ్, లైక్ మొత్తం ఎట్లా అంటే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, కానీ డైరెక్ట్ చాలా బాగుండే, చాలా డౌన్ లాగా. అసలు ఈ ప్లేసెస్ మీరు చాలా మూవీస్లో చూడొచ్చు. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు లంబాడి స్ట్రీట్ అంటారు, చాలా ఫేమస్ అది ఎస్ఎఫ్ఓలో. అండ్ మీరు ఏ మూవీస్లో అంటే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ ఉంది కదా, సూర్యది, అందులో చూడొచ్చు. అండ్ యూ కెన్ సీ ఇన్ నాని సినిమా విచ్ ఇస్ దట్ అడిగా అడిగా సాంగ్లో చూడొచ్చు మీరు. సేమ్ ప్లేసెస్, చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను. మేము ఇప్పుడు ఫస్ట్ ఎస్ఎఫ్ఓలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. లుక్ అట్ దట్ వ్యూ, వావ్. అసలు అక్కడ ఓషను, మంచిగా ఐలాండ్. ఈ రోడ్ అయితే అసలు తిరుమల కంటే దారుణంగా ఉంది అసలు. అండ్ యాక్చువల్లీ ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఈ రోడ్డే. మనం ఆ సాంగ్లో కూడా చూడొచ్చు, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీలో. ఆ సాంగ్ నాకు గుర్తు రావట్లేదు, బట్ ఆ మూవీలో సేమ్ ఈ స్పాట్లోనే షూట్ చేసి ఉంటాడు, డ్యాన్స్ వేసి ఉంటాడు సూర్య. ఈ చిన్న చిన్న ప్లేసెసే మనకి ఇంకా ఫ్యూచర్లో మెమరీస్. లైక్ నేను ఎస్ఎఫ్ఓలో అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని. సో ఇట్ వాస్ అమేజింగ్. అండ్ చెప్పాలంటే దిస్ వాస్ ద బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ ఎవర్ బీన్. బట్ ఇట్స్ గుడ్. ఇంకా అలా అలా వెళ్ళిపోయాం. సో వీఆర్ ఆల్మోస్ట్ హియర్. So that's the Golden Gate Bridge you can see in the video. Wow.
I'm eagerly waiting to go there and click some photos, which is most important, which is mandatory. It's a kind of ritual for us. నాకైతే ఇంపార్టెంట్ అని కాదు, నాకు పిచ్చి ఫొటోస్ అంటే. అవి ఏం చేసుకుంటాం అంటే ఏం చేయను, ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇన్స్టాలో పోస్ట్ చేసేస్తాను అన్నీ, మళ్ళీ డిలీట్ చేసేస్తాను. ఫైనలీ వి ఆర్ హియర్. మనం ఎందుకు వీడియోకి ఫోటోలో పోసిస్తాం. Hello, this is Lahi. Please subscribe to her channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ కాదు, అది సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Lahi అని ఒక గ్రేట్ పర్సన్ ఉంటుంది, అది ఇదే. దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. So please subscribe to my channel. So that's the Golden Gate Bridge. ఈ బ్రిడ్జ్ జస్ట్ కాంక్రీట్ అండ్ స్టీల్ కాదు, ఇట్ కనెక్ట్స్ సిటీస్, పీపుల్ అండ్ ల్యాక్స్ ఆఫ్ డైలీ స్టోరీస్. అండ్ ఈ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏమంటే జస్ట్ 2 పిల్లర్స్ పైనే ఉంది చాలా ఇయర్స్గా. ఎన్ని స్టార్మ్స్ వచ్చినా, ఎర్త్ క్వాక్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వీ కెన్ సే ఇట్ యాజ్ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ఎస్ఎఫ్ఓ. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ వల్లే ఎస్ఎఫ్ఓకి లైక్ చాలా రెవెన్యూ కానీ ఎవ్రీథింగ్ లైక్ గుర్తింపు అంటారు కదా, అలా ఆ బ్రిడ్జ్ వల్లే వచ్చింది. సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విజిట్ చేస్తుంటారు. ఆ వ్యూ అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అసలు ఆ విండ్ ఫేస్కి టచ్ అవుతా అంటే అండ్ దట్ కోల్డ్ బ్రీజ్ సూపర్ రిఫ్రెషింగ్. అసలు ఈ బ్రిడ్జ్ జస్ట్ 2 పిల్లర్స్ పైన బిల్డ్ చేశారు. ఎంత స్ట్రాంగ్ విండ్స్ వచ్చినా ఓషన్ పైన అలానే ఉంది, ఫర్మ్గా నిలబడి ఉంది. అండ్ ఇంకా స్టార్ట్ చేద్దామా మన ఫోటోషూట్? ఏం చెప్తాం దీని గురించి? హానెస్ట్గా చెప్పాలంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ రైట్ నౌ. ఈ విండ్ ఒక ప్రాపర్ ఫోటో కూడా రాలేదు నాదైతే, ఆ జుట్టే కొరుతూ. నేచర్ ఏం చెప్తానంటే హిస్టరీ గురించి మాట్లాడండి, ఫొటోస్ వద్దని. స్టిల్ ఈ ప్లేస్లో నిల్చొని చూస్తా అంటే యూ ఫీల్ స్మాల్ బట్ ఇన్స్పైర్డ్. ఫొటోస్ వచ్చినా రాకపోయినా ఈ మూమెంట్ మాత్రం అన్ఫర్గెటబుల్. ఇంకా మా పర్సనల్ ఫోటోగ్రాఫర్ నన్ను క్లిక్ చేస్తుంది ఫుల్ ఫొటోస్. అన్ని తీసిన ఒక ఫోటో కూడా పర్ఫెక్ట్గా రాలేదు. అయినా మా యుద్ధం ఆగలేదు. ఇది ఎలా ఉందంటే ఎంఎస్ నారాయణ అదేదో సినిమాలో 3/4 పెట్టుకో, ఏ యాంగిల్ కావాలి, జిహాద్ అనేసి ఏదో అంటారు కదా, అట్లా అత్త కూర్చొని కింద కూర్చొని నన్ను ఫోటోలు తీస్తుంది. ఇంకా అంతే, మా వాళ్ళందరూ వచ్చారు గ్రూప్ ఫోటో తీద్దామని. అందరూ ఒక్కొక్కరు అసలు పిచ్చోళ్ళు అయిపోయారు. మంచిగా మేకప్ అయ్యి వచ్చి జుట్టు అంతా రేగిపోయి పిచ్చి పిచ్చిగా అయిపోయారు. నేనైతే ఒక పర్ఫెక్ట్ ఫోటో కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. ఇంకా మా హీరోయిన్ వచ్చారు, దిగనీకి ఫోజులు ఇస్తున్నారు మంచిగా. వీళ్ళకి జరుగుతుంది అలా. సో ఇదన్నమాట ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. సో అలా 2 పిల్లర్స్ పైన మొత్తం నిలబెట్టారు. వీ రిటర్న్ ఫ్రమ్ దేర్ అండ్ దిస్ ఇస్ అ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. మీరు లోపల చూసారంటే అక్కడ అసలు డ్రైవర్ ఉండరు, బట్ కార్ మూవ్ అవుతుంది. ప్యాసింజర్స్ మనం కూడా రైడ్ బుక్ చేసుకొని వెళ్ళచ్చు. ఇంకా మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాం, విచ్ ఈస్ ప్లేస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మీరు అక్కడ దూరంగా చూడొచ్చు, ఫోర్ట్ టైప్లో ఉంది కదా, అదే ప్లేస్ ఆఫ్ ఆర్ట్స్. అండ్ వీఆర్ హియర్ రైట్ నౌ. ఐఎమ్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ ఎస్ఎఫ్ఓ. ఈ ప్లేస్ చూస్తూ ఉంటే ఇండియాలో ఓ ఏన్షియంట్ టెంపుల్స్ వైపు వస్తుంది కొంచెము. అండ్ నాకు తెలిసి ఈ ప్లేస్ కూడా మీరు చాలా మూవీస్లో చూసింటారు. చాలా మూవీస్ కాదు, నాకు తెలీదు, నేనైతే ఆ 2 మూవీస్లోనే చూశాను. నేను కోరి అండ్ సన్ ఆఫ్ కృష్ణన్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో ఆ పిల్లర్స్ అంతా మంచిగా ఉండే. వీళ్ళందరూ ఎవరి పిచ్చి మొక్కంది ఫోన్ ఎత్తుకొని ఇలా వీడియోలు తీస్తుంది అనుకుంటుంటారేమో, బట్ నెవర్ మైండ్, మెమరీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకా అలా వెళ్ళిపోయాం చూస్తూ. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏమంటే ఇట్ వాస్ బిల్డ్ టు సెలబ్రేట్ ఆర్ట్, బ్యూటీ అండ్ క్రియేటివిటీ. సో ముందు ఉంటారు కదా లైక్ ఆర్టిస్ట్, వాళ్ళందరూ కలిసి ఇది కట్టించారంట చందాలు వేసుకొని. చందాలు
సో అందరూ కొంచెం కొంచెం మనీ వేసుకొని వాళ్ళకి ఓ మెమరీ లాగా కట్టించుకున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ కూడా చాలామంది వస్తుంటారు, విజిటింగ్ ప్లేస్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనే చెప్పచ్చు. ఇట్స్ సో గుడ్. మనకు ఇండియాలో ఇవంతా ఇట్లాంటి ఫోర్ట్స్ అంతా చాలా చూసేసి ఇక్కడికి వస్తే దట్స్ ఓకే ఫైన్, ఏం పెద్దగా అనిపించదు. అండ్ అక్కడ మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తాను. అసలు మన ఇండియాలో టెంపుల్స్ ఆర్కిటెక్చర్ని దీంతో పోలిస్తే అసలు ఇండియా రేంజ్ ఎక్కడో ఉంటుంది. అసలు మొత్తం పిల్లర్సే ఇది, బట్ ఇట్స్ సో గుడ్. యాక్చువల్లీ ఈ ప్లేస్ సిటీ మధ్యలో ఉన్న ఒక పీస్ఫుల్ ఎస్కేప్ లాగా ఫీల్ అవ్వచ్చు మనం. ఇంకా మా వాళ్ళు అటు సైడ్ ఎత్తుక్కుంటున్నారు, నేను వీడియో తీసుకుంటూ ఇటు సైడ్ వచ్చేసా. సో దొరికారు మా వాళ్ళు, ఇక్కడ ఉన్నారు. ఇంకా అలా సైట్ సీయింగ్ లాగా చూసుకుంటూ వెళ్ళిపోయాం. మనకు ప్లేసే కాదు గైస్, మన ఫొటోస్ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేస్ ఈరోజు విజిట్ చేసి వెళ్ళిపోతాం, కానీ ఫొటోస్ వీడియోస్ మనతో లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి ఇంకా నా గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరో చిన్న పాపని ఫోటో తీయడానికి వాళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడుతున్నారు. మే ఉండు. సో ఫొటోస్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. విండ్ కూడా లేదు ఇక్కడ, కొంచెం పొలైట్గా ఉంటుంది. జస్ట్ ఆర్ట్, సైలెన్స్ అండ్ వెరీ సర్ఫింగ్ వైబ్ ఇక్కడ. అసలు ఎస్ఎఫ్ఓలో ఆ విండ్ నేనైతే ప్యాక్ అయిపోయా. నేను నార్మల్గా ఇండియాలో చల్లే తట్టుకోలేను, ఇక్కడ 4 degrees 6 degrees భరిస్తున్నా. బట్ ఎస్ఎఫ్ఓలో అక్కడ గోల్డెన్ గేట్ బీచ్ కంటే ఇక్కడ నాట్ దాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్. మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే వైపు మనకి ఇండియాలో ఫోర్ట్స్ ఉంటాయి కదా, అలా ఆ ఫీల్ వస్తుంది ఇక్కడ ఉంటే. అందరూ నాకు మించిన కకుర్తిగాల్లో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు. నేను ఐ థింక్ దిస్ ఇస్ ద ఎండ్ పార్ట్. వీడవడో నా వీడియోలో చూస్తున్నారు. అరే నీకేమి రా పని నా వీడియోలో, పక్కకు పోరా పిచ్చోడ. ఇంకా మా వాళ్ళు వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యా. నేను ఆల్రెడీ కంప్లీట్లీ టైర్డ్. లైక్ నేనైతే ఎక్కడెక్కడో వెళ్ళిపోలే, ఏదేదో చేసేయాలనుకుంటా. మ్యాక్సిమం 2 hours, జస్ట్ 2 hours అంతే, డెడ్ అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అండ్ ఇదేదో పోర్ట్ ఏరియా లాగుంది, చాలా స్టీమర్స్ అన్నీ ఉండే. అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా, అదొక ఐలాండ్ అనమాట. అక్కడ జైలు ఉంటుందంట. అప్పుడప్పుడు విజిటర్స్కి లైక్ విజిటింగ్ పాసెస్ సంథింగ్ అలా ఇచ్చి మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు అంట. ఆ జైల్ ఓషన్ మధ్యలో ఉంది, ఒక ఐలాండ్ అది. మీకు ఇప్పుడు ఒక డ్రామా క్వీన్ని చూపిస్తాను, దాని డ్రామాలు చూడండి. అసలు యాక్షన్ అసలు మొత్తం అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు రాను కూడా రావు ఫొటోస్లో. ఇక్కడ చూడండి మంచిగా ఇండియాలో అమ్ముతారు కదా రోడ్ సైడ్ పానీపూరీలు, ఫ్రూట్స్, పల్లీలు అలా అమ్ముతున్నారు. సో వీఆర్ హియర్ టు అనదర్ ప్లేస్ విచ్ ఈస్ Pier 39. ఇంకా పాష్గా చెప్పాలంట Pier 39. జాను ఈస్ వెరీ ఎక్సైటెడ్. ఈ ప్లేస్ ఎందుకో నాకు తెలియదు. అబ్బా జైంట్ వీల్. సో ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంట. ఇంకా నన్ను చూడండి బ్యాటరీ డెడ్, నా కళ్ళు, నేను అసలు ఫుల్ నిద్ర వస్తుంది. నేను నా నిద్రను అస్సలు ఆపుకోలేను, అది ఏ ప్లేస్ అయినా సరే. సో దిస్ ఇస్ Pier 39. we are here and this is one of the liveliest place in SFO అని చెప్పచ్చు. ఇంకా క్రిస్మస్ ట్రీ పెట్టేశారు బికాస్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ నవంబర్ కదా, ఇంకా క్రిస్మస్ వస్తుంది డిసెంబర్. ఇంకా 1 month ముందు నుంచే పెట్టేస్తారు హడావిరి.
ఇక్కడ ఫుడ్ స్మెల్స్, స్ట్రీట్ మ్యూజిక్, ఆ కలర్ఫుల్ షాప్స్ చాలా భలే ఉన్నింది అసలు. ఎట్లంటే ఒక ఎనర్జీ వైబ్ ఉంటుంది మొత్తం. ఆ జోన్ మొత్తం ఫుడ్ ఇవే ఉంటాయి. మెయిన్ అట్రాక్షన్ ఏమంటే ఇక్కడ సీ లయన్స్. మేము వెళ్ళే పార్టీకి ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మేము లంచ్ చేసే పార్టీకి చీకటి అయిపోయింది. సో మేము సీ లయన్స్ చూడలేకపోయాము. జస్ట్ చిల్లింగ్, సార్టింగ్, రిలాక్సింగ్ లైక్ ద ఓన్ ప్లేస్ అనమాట. అసలు ఎంత క్రౌడ్ చూడండి. ఇంకా నైట్ మేము రిటర్న్ అయ్యే టైంకి ఇంకా చీకటి అయిపోయింది. అండ్ ఆ లైటింగ్స్ అంతా చాలా బాగుండే. అందరూ చిల్ అవుతున్నారు ఇక్కడ. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే వీ కెన్ సీ ఇట్స్ ఎ బే వ్యూ, సూపర్ బ్యూటిఫుల్. గోల్డెన్ గేట్ కనిపిస్తుంది. వీఆర్ వెరీ హంగ్రీ. ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్, షాపింగ్ ఏరియా అండ్ పబ్స్ అలా ఉంటాయి. అండ్ వి వెంట్ అండ్ హ్యాడ్ సమ్ లంచ్ డిన్నర్ 2 సంథింగ్ ఈవినింగ్ చేసేదాన్ని. బ్రంచ్ కూడా కాదు, సంథింగ్. అండ్ ఆ స్క్వేర్లో అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు మంచిగా. ఇక్కడ కూడా ఏదో పోర్ట్ ఏరియా అలా ఉంది. చాలా స్టీమర్స్ ఉన్నాయి. ఫుల్ ఆకలిస్తే తిందామని ఏదో రెస్టారెంట్లో దూరాము. మా వాళ్ళు ఏదో చూసి ఆర్డర్ చేస్తున్నారు. నీకేం కావాలన్నారు. మా అమ్మ అనిపించేకి నాకు ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పాను. నేను డెడ్, ఇంకా నా బ్యాటరీ కూడా డెడ్. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫోన్లో ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నా. సారీ ఐ కుడెంట్ క్యాప్చర్ ద నైట్ వ్యూ ఆఫ్ దిస్ ప్లేస్, బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. హానెస్ట్లీ ఈ మూమెంట్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టము. జస్ట్ ఫీల్ ద వ్యూ, ఫీల్ ద వైబ్ అండ్ ఎంజాయ్ ద జర్నీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Bye bye besties.